ఫుల్ నీళ్ళు వచ్చేస్తున్నాయి లేట్ కావచ్చు. గాయస్ ఇప్పుడు మొత్తం తిరిగేసి అయితే ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్ సైడ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 10 అవుతుంది. ఈ టైంలో కూడా నన్ను ప్రశాంతంగా ప్రశాంతం కోసం కాదు గైస్, మీకోసం. ఎందుకంటే మీకు టైం అని చూపిద్దామని చెప్పేసి చాలా మెట్రో అయితే వచ్చేస్తుంది గైస్, ఎక్కడదాం. గాయస్ ఇప్పుడైతే మేము మెట్రోలో అయితే ఉన్నాము. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. చూడండి ఇక్కడ అనిపిస్తుంది ఎందుకంటే నైట్ టైం 10 అవుతుంది కదా, సో ఎక్కువ మంది లేరు కూర్చోడానికి. నేను బ్లర్ అవుతున్నా ఊరికే. నువ్వు బ్లర్ అవ్వకూడదు. గాయస్ ఇక్కడికి అయితే వచ్చాము గైస్, కానీ అక్కడ సచివాలయంలో లైట్స్ అయితే వెలగట్లేదు. ధూమ్ ధామ్ రైల్వే వీడియోస్ లో మీరు ఎత్తుకొచ్చా చూడాలి గాయస్ ఏమైతుందో. టైం వచ్చేసి లైట్ అక్కడ అక్కడికి వెళ్ళాలి. టైం వచ్చేసి చాలా ఎల్లి గాయస్, ఉందో అయిపోయిందో నాకు తెలీదు. మొత్తం క్లోజ్ అంటారు అవి. అక్కడ మొత్తం క్లోజ్ అంటారు. ఇప్పుడు మెట్రో దిగుతూ ఉన్నాము. మెట్రో మొత్తం వర్షం పడి చూడండి ఎలాగున్నాయి నీళ్ళు. అక్కడ ఇప్పుడు అక్కడ లైటింగ్ గీటింగ్ ఏం లేకపోవాలా మళ్ళీ పని చెప్తాను. దూరం నుంచి అయితే ఇప్పుడే దిగేసి కిందకి అయితే వచ్చాము. రోడ్ అయితే దాటాము. అక్కడి నుంచి ఇటు అయితే వచ్చాము. ఇక్కడ చూసి అసలు ఆటోలు కూడా లేవు, లైట్లు ఏమి ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ర్యాపిడో అయితే బుక్ చేస్తున్నాము. తను బుక్ చేస్తూ ఉంది. చూద్దాం అసలు లైటింగ్ చూస్తున్నారా? ఇదేనా లైటింగు? ఇదేనా లైటింగు? కాదు, ఆటో అయితే బుక్ చేసింది, ఇంకా బుక్ అవ్వలేదు. బుక్ చేసింది ఇంకా అవ్వలేదు అనే చెప్పాను నేను కూడా. ఇప్పుడు బుక్ చేసింది కదా. మేమైతే నార్మల్గా అయితే ఆటోలో ముగ్గురు వెళ్ళాలి, మేమైతే నలుగురు ఉన్నాము. చూద్దాం. 100 తీసుకుంటాడేమో మేబీ. ఉరుములు వస్తున్నాయి మొత్తం ఉరుములు. మీకోసం చూసారా ఎంత కష్టపడుతున్నాము. వాళ్ళ కోసం ఈ టైంలో వాళ్ళు కష్టపడమని చెప్పలేదు. వాళ్ళకి తీసుకోవట్లేదురా ఏది ట్యాంక్ బండా? ఇదేనా? ఇది కాదు, ఆటో తీసుకోవట్లే ఇంకా ట్యాంక్ బండికి. వస్తూ ఉంది. నడుచుకొని 1 కిలోమీటర్ అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి అది కూడా నడుచుకొని వెళ్ళాలనుకుంటాను నేను తను చేసిన పనికి. ఈ టైంలో 10 గంటలకి 10:30కి, ఇప్పుడు 10:30 అయిన టైం. అసలు ఏముంటుంది ఇప్పుడు? ఫుల్ నీళ్ళు వచ్చేస్తున్నాయి రోడ్డు. లేట్ కావచ్చు. ఇక్కడ చూడండి గాయస్ నీళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో. ఈత కొట్టుకుంటూ పోవాలి ఇందులో ఇప్పుడు. ఆటోలో అయితే వెళ్తూ ఉంటాము. ఆటో ర్యాపిడో అయితే దొరకలేదు. ఇక్కడ పక్కన ఆటో వెళ్తూ ఉంటుంది. దాన్ని బుక్ చేసుకుని మాట్లాడుకుని అయితే వెళ్తాను. నలుగురికి 400 అంట. ఏదో చూపిస్తాను చూడండి గాయస్, ఇక్కడ ఏం చేయలేము తను చేసిన పనికి. కనిపించిందా మీకు? అది ట్యాంక్ బండ్ అంటారు. అక్కడైతే ఉన్నాయి లైట్లు. ఇక్కడ ఏం లేదు, కొత్త లైటింగ్. నీళ్ళు చూడండి ఎట్ట ఉన్నాయి రోడ్ల మీద. ఈ లైట్లు చూడడానికి అన్ని చూసినవి కూడా లైట్స్ కోసం కాదు, చూపించింది ఆ చెట్టు లైట్లే. ఇంకేమున్నాయి తాడ? ఇంకేం లేవు. ఫుల్ వాన పడుతుంది గైస్. పడుతుంది చూడట్టు కనిపిస్తుందో. ఇప్పుడు అక్కడ నిలబడ్డానికి కూడా ఏం లేదు మనకు. ఇక్కడ దిగే ఇంకేం చేయలేము. ఇప్పుడు దిగే నడుస్తా రోడ్లో లైటింగ్ అంట. ఇక్కడ ఉంది లైట్గా. టైం చూపి వాళ్ళకి. టైం ఎంత అవుతుంది? టైం చూపి. కెమెరా చూస్తే ఫుల్ ఊగిపోతుంది. టైం చూపి ఎంత చెప్పు. వాళ్ళకి కనిపించట్లేదు. 10:40 గాయస్. ఇంకా 10:40 పొద్దున కాదు, నైట్. ఈ టైంలో ఎవరైనా వస్తారు ఇక్కడికి? అదే చూడండి గైస్, అలా అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఎంజాయ్ ఏమన్నాడు? బండి ఉంది కాబట్టి అరుచుకుంటే వెళ్తా ఉన్నారు. పక్కన నేను, పక్కన లైట్స్, వస్తున్నారు కనుక. ఎంత బాగుంటే లొకేషన్ గాయస్, ఎంజాయ్ చేయకుండా ఎలా చెప్తారా చెప్పండి మీరే.
ఇక్కడ చూడండి గైస్ ఎంత పెద్ద చెట్టు పడిపోయిందో. అవును చూపిస్తాను మీకు. గైస్ ఇది మాత్రం స్మెల్ అయితే ఎదిరిపోతుంది. ఇది చూడండి ఎంత పెద్ద చెట్టు ఇలా పడిపోయిందో. చూపించు వాటర్ ఎక్కడ ఉన్నాయా? ఏమన్నాను తమ్ముడు? రికార్డ్ చేస్తున్నావు కదా. చెప్పు, నేను రికార్డు చేయలేదు. అటు కాదంట, ఆ, ఇటంట, నాకు తెలియదంట. మరి నీకేం తెలుసు అయితే? తినడం మాటలు చెప్పడం. ఖైరతాబాద్ గాయస్ ఇప్పుడు మొత్తం తిరిగేసి అయితే ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర నరసింహారావు అంట స్టాచ్యూ, దీని దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 పైన అయితే అవుతుంది. ఈ టైంలో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. స్టాచ్యూలు కూడా చాలా ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇది నరసింహారావు స్టాచ్యూ అనమాట. గాయస్ ఇది వచ్చేసి సోనియా గాంధీ స్టాచ్యూ అనమాట. ఈ పడుతున్నది ఎత్తి అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. ఈ దగ్గర అయితే ఉన్నాం. చాలా స్టాచ్యూలు ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ కూడా చాలా ఇప్పుడు బాగుంది. ది మెయిన్ పార్ట్ అన్నమాట. లైటింగ్ డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్తాము. అటు ముందర అయితే ఉన్నాయి, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. రెడీయా? రెడీ. అయితే ఇది వచ్చేసి ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇక్కడ మిస్ వరల్డ్ 2025 అని చెప్పి అందరూ చాలామంది రీల్స్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు తను కూడా అక్కడ తీసుకోవాలంట. కాకపోతే టైం ఇప్పటికి చాలా అయింది, వెళ్తున్నాం మేము. మా అన్న కూడా పసంది మళ్ళీ పిల్లి. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. ఇప్పుడు కూడా చాలా మంది అయితే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు గాయస్. ఇంకా ఫుల్ ఉన్నారు జనాభా. ఇంకా ఎగ్జిబిషన్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది. మేబీ మేము ఎవరు చూద్దామని వచ్చాము, బట్ కుదరదు. ఇంకా మేబీ సెకండ్ టైం ట్రై చేద్దాము. సెకండ్ టైం ట్రై చేస్తావా? అంటే కొంచెం త్వరగా, అంటే మ్యారేజ్కి సెలబ్రేషన్స్కి మేము అన్నీ తిరిగి చూడాలనుకున్నాం కదా. మేబీ ఒకవేళ అయితే అప్పుడు అవుతుందేమో. అదొద్దు మరి అది చూడు, అదేమమ్మా అక్కడ ఉన్నది. ఏది? అది సచివాలయము. ఇది వచ్చేసి అంబేద్కర్ బొమ్మ. ఈ పక్క వచ్చేసి ట్యాంక్ బండ. ఇవి మొత్తం ఫ్రెండ్స్ దగ్గరా. సరే కానీ పానీపూరి తింటావా? తింటా. ఇది ట్యాంక్ బండ, మొత్తానికి అయితే ట్యాంక్ బండ ఇది. మొత్తం ఇది కాదు, మేము ఇంకా కొంచెమే చూసాము. ఇంకా ఎంత ఉందో మాకు తెలీదు. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సో టైం ఎంత అని చెప్పు. 11 కాదు 12 అయింది. 11:40 ఎంతో. ఓకే గాయస్, ఇంక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఇంకా పడుకోండి, పని అయిపోయిన టైం. గాయస్ ఈ టైంలో ర్యాపిడోలు అయితే చాలా తిరిగిపోయినాయి. వాళ్ళు అవుతుంది కదా, సో అందుకనే. సో ఇప్పుడు మేము ఇప్పుడు మెట్రో దగ్గర కూడా వెళ్ళలేము, వాన కూడా పడతా ఉంది. అందుకని చెప్పేసి కార్ అయితే బుక్ చేసేసాము, వస్తూ ఉంది. వచ్చిన తర్వాత ఇంకా ఎక్కి వెళ్ళిపోతాము. వచ్చిన తర్వాత ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా బాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పేస్తాం. ఇంకా ఇక్కడే గుడ్ నైట్ గాయ్స్, బాయ్. చూడండి ఇక్కడ వాన ఎలాగైతే పడుతుందో, ఫుల్ వాన పడుతుంది. వాన అంటే చినుకులు పడుతున్నాయి. క్యాబ్ అయితే వచ్చేస్తుంది. Please use your seat belt for your safety. Hola.